నమస్కారం మాస్టర్. నేను కొంచెం పని మీద బయటికి పెడుతున్నాను. నాతో ఏమైనా పని ఉందే? పెద్ద పనేం లేదండి. గీత 2 రోజుల నుంచి సంగీతం నేర్చుకోవడానికి రావటం లేదు. దేని మీద శ్రద్ధ చూపించడం లేదు. గీత కనిపించదే? గీత ఇక్కడెందుకు ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటుంది. అదేమిటండి ఇక్కడికి వచ్చిందని ఆంటీ చెప్పింది. ఇక్కడికి వచ్చింది కానీ వెళ్ళింది. నాకు అర్థమైందిలేండి. ఏమర్థమైంది? నాకు తెలుసండి. ఏం తెలుసు? గీత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. సరే, ఈ రిజిస్టర్ అని రేపు చూద్దాం. సార్ రేపు రాలేదండి. ఏ? తద్దినపల్లికి వెళ్ళాలని. అయితే ఎల్లుండి చూద్దాం. అలాగే సార్. బాబు ఇలా రా. మీ గీతకేది? ఏమో నాకేం తెలుసు. నిన్న ఈవేళ నాతో ఆడుకోవడానికి రాలేదు. ఈ గాలిపటం కూడా నేనే కట్టుకుంటాను. ఎందుకని రాలేదు? నీకు తెలీదా? మా గీతకి పెళ్లి. అలాని గీతకి నీతో చెప్పిందా? అక్కేం చెప్పలేదు. నిన్న మా పెద్దమ్మ మా అమ్మతో చెప్తుంటే నేను విన్నాను. ఓన్లే. సరే, నేను ఉత్తరం రాసిస్తాను. అది తీసుకెళ్ళి అక్కకేవు. ఎవరితో చెప్పు. గీత, పొద్దున్నుంచి నీ కోసం వెతకని చోటంటూ లేదు. ఏమిటి 2 రోజుల నుంచి అసలు కనిపించడమే మానేశావు? సాయంత్రం తప్పకుండా మనం నది ఒడ్డున కలవాలి. బాబుని మాత్రం తీసుకురాకు. బాబు పక్కనుంటే నీతో ఏం మాట్లాడటానికి కుదరటం లేదు. అందుకని ఎలాగోలాగా తప్పించుకుని వచ్చేసి నీకోసం వెయిట్ చేస్తుంటాను. నీ చంద్ర. ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నావు? వెళ్ళి స్నానం చేయక లే. సార్, ఇంజనీర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా పద. సార్ పిలిచారట? నువ్వు బొంబాయి వెళ్లాల్సి ఉంటుంది. 2 రోజుల్లో కంపెనీ ఆడిట్ మీటింగ్ ఉంది. దానికి నువ్వు వెళ్తేనే బెటర్ అనుకుంటాను. ఎప్పుడు వెళ్ళాలి సార్? మీటింగ్ బుధవారం నాడు. నువ్వు 2 రోజులు ముందు వెళ్తేనే మంచిది. అలాగే సార్. బై ది వే చంద్రం, గీత గురించి నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అమ్మాయి సార్. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ అమ్మాయి పెళ్లి గురించి వాళ్ళ అమ్మా నాన్న చాలా వరి అవుతున్నట్టున్నారు. అవును సార్, నాకు తెలుసు. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు దొరికినట్టున్నాళ్ళండి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? మీరు నన్నెందుకు అడుగుతున్నారు సార్? వచ్చే ఆదివారం నువ్వు నేను గీత పిక్నిక్ వెళ్తున్నాం. ఎక్సలెంట్ సార్. పిక్నిక్ లో వంట నేనే చేస్తాను సార్. అది తిని ఎలా ఉందో చెప్పాలి. నో, నువ్వు ఏ రాగం ఎత్తుకుని వంట మొదలు పెడితే వంటంతా నీరు గారిపోతుంది. అందుకని గోవిందుని గణపతిని తీసుకెళ్దాం. అయ్యో, పిక్నిక్ వాళ్ళిద్దరు వస్తే ఉన్న మజా అయిపోతుంది సార్. పిక్నిక్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే అందాం. ఏం గీత, అలా మౌనంగా ఉన్నావే ఇవాళ? పెళ్ళేసరికి ఆడపిల్లలకి ఎక్కడ లేని సిగ్గు వస్తుంది సార్. ఆడవాళ్ళకి సిగ్గే సింగారం. అయితే మగవాళ్ళంతా సిగ్గు లేని వాళ్ళ సార్? వెరీ స్మార్ట్. చంద్రం, ఓ పాట పాడు. పాట? నేను కాదు సార్, గీత పాడుతుంది. అన్నట్టు మర్చిపోయాను. గీత, నువ్వు పాడు. సరే చంద్రం, నువ్వే పాడు. ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవిల్చగా ఈ వేళ నాలో ఒక వేణు గీతం
పలికింది పాటై ఎద పల్లవించగా ఈ వేళ నాలో చిరుగాలి వీచిన చిగురాకులాడిన వలపు సంగీతమై కదలాడు నాలో ఒక వేణు గీతం పలికింది పాటై అలలై బంగారు కలలై మిగిలే అందాలు కొన్ని వనవాటిలోన సెలయేటిలాగా నన్ను తొందరించసాగే ఎదలో ఏ మూలలోనూ కదిలే భవాలు కొన్ని నా గుండె నిల్చి లో గొంతు నిల్చి నా పెదవి పైకి చేరే లాలించే పాటలాగా ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా ఈ వేళ నాలు కార్ రేస్ కాదు సార్. ఎందులోనైనా సరే ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు చంద్రం. దట్ ఈస్ ది స్పిరిట్ సార్. హృదయం కోరేది స్నేహం స్నేహం నూరేళ్ల దీపం మనసున్న మనిషి తోడైన వేళ నీదే అందాల లోకం ప్రణయం వసంతమైతే బ్రతుకే పూదోట కాదా మనసులో మాట చూపులో తెలిసే ఎందుకో ఇంకా మౌనం ఆ మౌనం ప్రేమ భాష్యం ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా ఈ వేళ నాలు చిరుగాలి వీచిన చిగురాకులాడిన వలపు సంగీతమై కదలాడు నాలో ఒక వేణు గీతం పలికింది పాటై అవును, పాడమంటే ఎందుకు పాడలేదు? ఇలా అయితే నువ్వెప్పుడూ పాడలేవు అన్నట్టు మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్, తొందరలో నీ పెళ్ళని విన్నాను. నేను అడిగితే మూతి 30 వంకర్లు తిప్పి అసలు నేను పెళ్ళే చేసుకోను అనేదానివి. మరి ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావు? నాకు తెలుసు, మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే. 16 ఏళ్ళు వస్తే చాలు అస్తమానం పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమిటి కోసుకున్నావా? అయినా మీకెందుకు ఆ శ్రమ? ఈ రోజుల్లో కూరలు తరగటం వంటలు చేయటం అన్ని మగవాళ్ళగా చేస్తున్నారు. అందుకని తొందరగా పెళ్లి చేసుకో. నేను పెళ్లి గిళ్ళి చేసుకోను. ఆహా, మొదట మీరంతా ఇలాగే అంటారు, తొందరగా పెళ్లి చేసుకునేదే మీరు. అవును, పెళ్లికి ఎప్పటి నుంచి సెలవు పెట్టను? ఓ పని చేస్తాను, పండగ ముందు సెలవు పెడితే పండగ సెలవులు కూడా కలిసి వస్తాయి. ఎలాగో 2 నెలల టైం ఉంది కదా, అప్పటికి ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తయిపోతుంది. బాబు ఎక్కడా? ఇందాకటి నుంచి కనిపించడం లేదు. సరే, పెళ్లికి ఏ ప్రెజెంటేషన్ కావాలో ఇప్పుడే చెప్పు. నాకేం వద్దు. అయ్యో, ఒక్కసారి అంత మంచిదానం అయిపోకు, చాలా ప్రమాదం. ఆడపిల్లలు మెట్రిక్ ఎప్పిర్ అయినా ఎంఏ పాస్ అయినా నగల మీద చీరల మీద ఉన్న మోజు మొగుడి మీద కూడా ఉండదు. ఏదో పేదవాడిని, మామూలు ఉద్యోగస్తుణ్ణి,
నన్ను రవ్వల నెక్లెస్ కంచి పట్టు చీరలు మాత్రం అడగదు. బాబు నా లెవెల్ ఎక్కడికి వెళ్ళాడు? బాబు ఏమిటి విశేషం అంతలా నవ్వుకుంటున్నారు? ఏం లేదు సార్, గీతకి త్వరలో పెళ్లి కాబోతుంది కదా, ఏం బహుమతి కావాలో అడుగుతున్నాను. బాబు ఎక్కడ ఉన్నాడు? అక్కడే చిట్టు దగ్గర ఆడుకుంటాడు. రండి సార్, కూర్చోండి. గీత ఈ మధ్య సిగ్గుపట్టం నేర్చుకుంటాను సార్. చూసారా పెళ్లి వేసరికి ఎలా పారిపోతుందో. ఉండండి సార్, క్షణంలో వంట చేసేస్తాను. చంద్రం, ఈలోగా ఒక కప్పు టీ అయితే ఎలా ఉంటుంది? కరెక్ట్ సార్, నా మనసులో ఉన్నమాట మీరు చెప్పారు. చూడక్క ఈ మామిడికాయలు ఎంత బాగున్నాయో. తిను. పద బాబు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడేనా సాయంకాలం కదా పిక్నిక్ అయ్యేది. నా మనసేం బాగోలేదు. అయితే ఈ మామిడికాయ తిను, మనసు బాగుంటుంది. అది చూడక్క ఎన్ని కాయలు ఉన్నాయో. ఇందాక నుంచి కొడుతున్నాను, ఒక్క కాయ కూడా పడట్లేదు. నువ్వు కొట్టక్క. అక్క అక్క అక్కడ చూడు ఎన్ని కాయలు ఉన్నాయో. చంద్రం, సార్ గీత పెద్దక్కే నీకు తెలుసు కదా? తెలుసు సార్, శాంత గారేగా. ఆవిడే. నేను అమెరికాలో చదువుకున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలంటే నాకు ఇష్టం నీకు తెలుసు. పెళ్లి విషయం వచ్చినప్పుడు పిల్ల రూపురేఖలు గుణగణాలు బాగుంటే చాలని, కట్న కానుకల విషయంలో పట్టింపు లేదని చెప్పాను. అప్పుడు శాంత వాళ్ళ చెల్లెలు గీత పెళ్లికుందని చెప్పింది. నేను మాత్రం ముందు అమ్మాయిని చూడండి ఏ సంగతి చెప్పలేనన్నాను. చంద్రం, గీతను పెళ్లి చేసుకోమంటావా? నేనేం చెప్పను సార్. అలా అంటే కాదు, అంతా నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం వాళ్ళ పిక్నిక్ లో తేలిపోవాలి. పెళ్లి విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటే మంచిది సార్. పోనీ నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. నో, నా ప్రశ్నకి సరైన సమాధానం కాదు. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు? నేను మాత్రం ప్రేమ పెళ్లి గురించి ఎవరిని అడగను సార్. నేను మాత్రం ఎవరిని అడిగాను? అదిగా సార్, గీత లాంటి మంచి అమ్మాయి గురించి అభిప్రాయం అడగటం దీనికి. నేనైతే ఎవరిని అడగకుండానే పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ చంద్రం, నా నిర్ణయాన్ని మరింత బలపరిచావు. నాకు ఆత్మీయుడంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. నా పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించాలి. ఏం చంద్రం, నా మీద ఏమైనా కోపం? అదే సార్. పప్పులో ఉప్పే లేదు, చారులో టొమాటో లేదు, మర్చిపోయావా? ఐఎమ్ సారీ సార్, ఇంకోసారి బాగా చేస్తాను. ఇవాళ ఎందుకో కంగారు అయిపోయింది. ఇవాళ గీతకు కొంచెం కూడా తెలియలేదుగా. పద బాబు మనం బయలుదేరదాం. అప్పుడేనా ఇంకా ఇక్కడ బోల్డ్ అని చూడాలి. ఏం ఫ్రెండ్, ఇంకేం చూడాలి? కొండ మీద గుడి, ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు అన్ని చూపిస్తాను రండి. ఏ, ఏ, ఆగు, ఆగు, ఆగు. ఏ, చేస్తా, అక్కడ ముళ్ళుంటాయి. పట్టుకో, పట్టుకో. పట్టుకో. పట్టుకొని చూద్దాం. అయితే మీ అమ్మ నాన్నగారు నన్ను ఇంజనీర్ అనుకుని పొరపాటు పడ్డారా? అవును, నన్ను క్షమించు గీత, నా వల్ల తప్పు జరిగింది. ఇందులో మీరు చేసిన తప్పే ఉంది. పోనీ నన్ను క్షమించమని మీ వాళ్ళని అడుగుతాను. నిజానికి ఇందులో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. నేను మామూలు సూపర్వైజర్ అని పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. గీత, ఏదో పొరపాటు వల్ల మీతో కలిసి గడిపిన ఈ కొద్ది రోజుల్ని నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. అసలు మనం ఎప్పుడు కలుసుకోలేదనుకుంటే నువ్వు నన్ను తేలిగ్గా మర్చిపోగలవు. కానీ గీత, నాకు ఒకందుకు సంతోషంగా ఉంది. నాకంటే అన్ని విధాల అర్హుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, అంతస్తు గలవాడు నీకు భర్తగా లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. అమ్మ దొంగ, దొరికావు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? మళ్ళీ పట్టుకొని చూద్దాం. అరే, మళ్ళీ పరిపాడే. బాబు, బాబు. హలో, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు గీత, నేను అడిగిన దానికి నీ జవాబు. నువ్వు అవునంటావన్న సంగతి నాకు తెలుసు, కానీ ఆ మాట నీ నోటి నుంచి వింటేనే నాకు ఆనందం. ఏమిటి, చెప్పడానికి మాటలు దొరకటం లేదా? పర్వాలేదు, మౌనం అర్థాంగీకారం ఉన్నారు. నువ్వు చెప్పకపోయినా ఆ మిగతా సగం నేను అర్థం చేసుకున్నాను. అయితే ఇవాళే మీ శాంతకి లెటర్ రాస్తాను.
చంద్రం కూడా మన పెళ్లి జరగాలంటున్నాడు. నీకన్నా మంచి అమ్మాయి దొరకడం కష్టం అన్నాడు. నిన్ను చూస్తుంటే ఆ మాట నిజమని అనిపిస్తోంది. కమాన్ చంద్రం, ఏదైనా పాట పాడు. ఈ మధ్య నేను కూడా నీ అభిమాని అయిపోయాను. అవును అంకుల్, మళ్ళీ పాట పాడు. మనసేవా కిళ్ళు తెరిచే ఎవరో ముంగిడ నిలిచే సొగసైన రూపు ఆ కంటి చూపు ఎటు మరువగలను నేను ఎదలో ఏ మూలలోనో కొలువై తానుండిపోయే ఎడబాయలేను ఎదటుండలేను తడబాటులాయ నాకు నా గీతం కానుక నీకు ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా ఈ వేళ నాలో మరుమల్లె తోటగా సిరి తెలుగు మాటగా మధురానుభూతిగా మిగిలింది నాలో ఒక వేణు గీతం పలికింది పాటై. అయితే పెళ్లికి నా వైపు నుంచి ఓకే మాస్టారు. మిగతా విషయాలంటారా శాంత చూసుకుంటుంది. అయితే శాంతకి ఇవాళే ఉత్తరం రాయమంటారా బాబు? రాయండి, నేను కూడా ఒక లెటర్ రాస్తాను. వచ్చే నెల 15వ తారీఖున చాలా మంచి ముహూర్తం ఉంది. అవునవును. అది మీకు వీల్లేదంటే నాకేం పర్వాలేదు. ఇంకేమైనా ఉంటే అవి శాంతతో మాట్లాడండి. అయితే పెళ్లి వచ్చే నెల 15వ తారీఖునే ఖాయం చేసుకుందాం. ఈలోగా శాస్త్రి గారిని పిలిపించి మంచి రోజు చూసుకుని ఆ నిశ్చితార్థం కూడా కానిస్తే. అలాగే, మీ ఇష్టం కానివ్వండి. మంచిది బాబు. నమస్కారం. నమస్కారం. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే గీత. అనుకున్నట్టుగా ఈ సంబంధం కుదిరింది. ఈ కాస్త వ్యవధిలో పెళ్లి పనులన్నీ ఎలా అవుతాయో ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఆ నువ్వు బాబు పువ్వులు తీసుకుని. ఆహా, వద్దులే. అక్క, ఎక్కడి నుంచి లేట? తాతయ్య రాశాడమ్మా. గీత పిన్ని పెళ్లి శాకరంకులు లేడు, అతనితో కుదిరిందట. మనందరినీ నిశ్చితార్థానికి రమ్మని రాశాడు. ఏమిటి నీకు మేం పగవాళ్ళం పరాయి వాళ్ళం అనుకుంటున్నావా? ఎలాగోలా నిన్ను వదిలించుకోవడానికి? ఇంత గొప్ప సంబంధం మన జన్మలో రాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని లేచి బట్టలు మార్చుకో. అవతల నిశ్చితార్థానికి వేళవుతోంది. చూడమ్మా, దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. లేచి తయారవమ్మా, లే. ఏ హిందూ, అవన్నీ ముట్టుకోకూడదులే, నేను తర్వాత ఇస్తాను. ఏమే శాంత, మీ అమ్మ ఇక్కడే అవతల ముహూర్తం వేళవుతుంటే ఇంకా రాలేదే? ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు పిన్ని, వచ్చేస్తారు. మీ పాపేనా? చక్కగా ఉంది. అవును పిన్ని. హైదరాబాద్ లో మీ ఆయన బాగానే సంపాదిస్తున్నట్టుగా. నెలకి ఎంత వస్తుంది? ఏమిటి? 2000 అత్తయ్య. మరి ఇల్లు అది కట్టుకున్నారా? ఇంకా లేదు. పట్నంలో ఉద్యోగం అంటే అంతే కదా, పేరుకు పెద్ద జీతమే కానీ చేతికేం మిగలదు. మొత్తానికి మీ చెల్లెలికి మంచి సంబంధమే కుదిర్చావు. ఆ అబ్బాయిది కూడా పెద్ద ఉద్యోగమేనట్టుగా. అవునత్తయ్య. లేదు చంద్రం, నువ్వే వెళ్ళాలని లేదు. నేను ఇంకెవరినైనా పంపిస్తాను. లేకపోతే రామన్ వెళ్తాడు. లేదు సార్, ఆ మీటింగ్ ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. మీరు వెళ్ళినప్పుడు నేనైనా వెళ్ళాలి కదా.
వీలైనంత సార్ ఒక వారం రోజులు వచ్చేస్తాను. చంద్రం, ఇవాళే గీత్తో నా నిశ్చితార్థం. నువ్వు కూడా ఉంటే అందరికీ ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అయితే కేవలం నువ్వు నా దగ్గర పనిచేసే ఉద్యోగస్తుని మాత్రం అనుకుంటున్నావా? అంతకుమించి నేను నీకేం కానా? లేదు సార్, ఎవరూ లేని నాకు తల్లి తండ్రి గార్డియన్ అన్నీ మీరే. నాకెవరైనా ఉన్నారంటే అది మీరొక్కరే సార్. మీరే చూస్తారు కదా సార్, మీ పెళ్లి ఎంత హడావిడి చేస్తాను. అసలు ఆ బాధ్యత అంతా నాదే సార్. కానీ ఇవాళ మాత్రం నన్ను వెళ్ళనివ్వండి సార్. రండి మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఏమిటిదంతా? చంద్రం ఇవాళ ఊరు వెళ్తున్నాడు. ఉండమని ఎంత చెప్పినా వింటం లేదు. పెట్టించుకో. ఏమోనమ్మా, మా చిన్నతనంలో వారానికి ఒక్కసారి చక్కగా ఇంత బారు పువ్వులు జడేసుకునే వాళ్ళం. ఈ కాలం పిల్లలు పండుగ రోజులు తలంటుకోవాలంటేనే చిరాకులు చీదరింపులు. బాగుందమ్మా నువ్వు అనేది. ఆ రోజులు వేరు. ఈ రోజుల్లో కాలేజీలు కానీ ఉద్యోగాలు కానీ వెళ్లే వాళ్ళకి ఆ టైము తీరిక ఎక్కడుంటాయి చెప్పు? ఏ మాటన్నా చదువులు ఉద్యోగాలు అంటావు. సరేలే, నేను వెళ్ళి పిండంటలు చూస్తాను. నీ మాటన్నా వింటుందేమో చూడు. పదనమ్మా. గీత, మీ హానీమూన్ అప్పుడే బావగారు టికెట్స్ తెచ్చేసారు తెలుసా? వెళ్ళావు గాని నువ్వు చంద్రశేఖర్ హాయిగా తిరిగి రావచ్చు. ఇదిగో శాంత, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ స్నేహితురాలు సరోజ కోసం కలవరిస్తున్నావుగా. వచ్చింది, పలకరిద్దుగానే రా. అలాగేమ్మా, ఇప్పుడే వస్తా గీత. అవునమ్మా, మా గీతకి మంచి సంబంధం కుదిరితే నిశ్చితార్థం పెళ్లి ఈ గుళ్ళోనే చేస్తామని మొక్కుకున్నాం. ఏదో మా శాంత పుణ్యమా అని అన్ని అనుకున్నాయి అనుకున్నట్టుగానే జరిగాయి. అవునమ్మా, కలిసి వచ్చే కాలం వస్తే అన్ని అలాగే జరుగుతాయి. పద. గీత, ఎక్కడికే బయలుదేరావు? స్టేషన్ కి. చంద్రం ఊరు వెళ్తున్నారు. వెళ్తే వెళ్ళి మనకేమిటి? నువ్వు నిశ్చితార్థం రోజు ఇలా బయటికి వెళ్ళకూడదు తెలుసా? కానీ నా పెళ్లి చంద్రంతోనే జరుగుతుంది. ఏమిటా నువ్వు అనేది? అవును, అదే నా నిర్ణయం. గీత, నీకేమైనా మతిపోయిందా? అతను మామూలు సూపర్వైజర్. అతను ఎక్కడ? ఇంజనీర్ చంద్రశేఖర్ ఎక్కడ? అక్క, నేనేం ఈ చేతిలో కీలు బొమ్మను కాను. ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి. నేను మనిషిని, నాకు మనసుంది. గీత, గీత, ఆవు గీత. గీత, బాగా ఆలోచించుకో. ఇది నీ జీవిత సమస్య. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత చాలా కష్టాలు తెచ్చిపెడతాయి. అన్ని ఆలోచించుకునే చెప్తున్నానక్క. చంద్రం నా పక్కనుంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. అదే దైవ నిర్ణయం. అయితే ఏమిటా నువ్వు అనేది? అవునమ్మా, నా నిర్ణయం మారదు. గీత, నువ్వు ఇలా వెళ్ళిపోతే మన కుటుంబానికి ఎంత అప్రదిష్టో తెలుసా? అమ్మ నాన్న రేపటి నుంచి ఊళ్ళో తలెత్తుకు తిరగలేరు. నీకంటే పెద్దదాన్ని, నీ మంచి కోరేదాన్ని. ఎందుకు చెప్తున్నానో విను. లోపలికి రా గీత. క్షమించక్క, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. పదబాబు.
శాస్త్రి గారు ఎక్కడే? ఇక్కడే ఉన్నానండి. కానివ్వండి, ఆలస్యం దేనికి? శుభం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం దేవీం వాచమదనజంత దేవాస్తాన్ విశ్వరూపాః పశవో వదంతే సానో మంత్రే చమూర్జందుహాన ధేనుర్వాగస్మానుపదస్తుతేతు. ఓం దేవతాభ్యో నమః. ఓం సుముఖాదరవః. ఓం ఏకదంతాదరవః. ఓం కపిలాదరవః. ఓం గజకర్ణకాదరవః. ఓం లంబోదరాదరవః. ఓం వికటాదరవః. ఓం విఘ్నరాజాదరవః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లగ్నపత్రిక దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. పెళ్లి కొడుకు తరపు వారు ఎవరండి? అన్నీ నేనే, కానివ్వండి. శుభం. ఆదిత్యాదిగ్రహ సర్వే సనక్షత్రాశరాశయ కుర్వంతు మంగళం నిత్యం లిఖ్యతే వివాహ లగ్న పత్రిక. అయ్యా, ఈ స్వస్తి స్త్రీ చాంద్రమాన రక్తాక్షిణామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సుముహూర్తం నిశ్చయించి శ్రీ కడియాల రామనాథం గారి ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి గీతాను కన్యారత్నమును చిరంజీవి చంద్రశేఖరరావుకి ఇచ్చి. కొంచెం ఆగండి శాస్త్రి గారు. అక్క, చంద్ర అంకుల్. రాజేంద్ర, కూర్చో చంద్ర. చిరంజీవి రామచంద్రరావు అని చదవండి. ఆగండి. ఏమిటి బాబు? అవును, గీత పెళ్లి చంద్రంతోనే జరగాలి. ఏమిటి మీరు అనేది? అలా జరగటానికి వీల్లేదు. చూడండి దుర్గమ్మ గారు, ఆడపిల్లంటే ఆలోచన లేని మూగబొమ్మ అనుకోకండి. వయసుతో పాటే మనసు కూడా పెరుగుతుందని, ఆమెకు ఆశలు అనురాగం ఉంటాయని తెలుసుకోండి. పెళ్లి చూపుల తతంగంలో అబ్బాయి ఇష్టాలే ముఖ్యం అనుకుంటారు గాని అమ్మాయి మనసు ఏమిటో తెలుసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మీరు మాస్టారి ఆస్తి అంతస్తు చూసే పెళ్లి చేసుకున్నారా? అయినా మీరు హాయిగా సుఖంగా కాపురం చేయటం లేదా? ఒక్క క్షణం పెద్ద మనసుతో ఆలోచించండి. ప్రతి తల్లి తండ్రి తన కూతుర్ని పెద్ద ఉద్యోగస్తుడికో గొప్ప ధనవంతుడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే అసలు ఎంతమంది ఆడపిల్లలకు పెళ్లిలో అవుతాయి చెప్పండి? ఏ కూలివాడి పెళ్ళం, గుమస్తా భార్య వీళ్ళంతా సుఖంగా సంతోషంగా బ్రతకడం లేదా? అర్థం చేసుకుని అనురాగాన్ని పంచే భర్త దొరికితే ఏ భార్య తన భర్త ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించదు. క్షమకి, సహనానికి, మమతానురాగాలకి మారుపేరైన అమ్మాయిల మనసు తెలుసుకోలేనప్పుడు ఈ పెళ్లిళ్ళకి సంసారాలకి అర్థం లేకుండా పోతుంది. అయినా నేనుండగా చంద్రం ఏ విషయంలోనూ తక్కువ కాడు. మనసు తెలుసుకున్న వాళ్ళ జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని దీవించి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. దయచేసి ఈ పవిత్ర ప్రేమికులను విడదీయకండి. నో గీత, ఇందులో నేను చేసింది లేదు. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. నీ ఆత్మవిశ్వాసం, నీ పట్టుదల, నిర్మలమైన నీ ప్రేమ చివరికి గెలిచే. పరిస్థితులకు భయపడి బాధపడే చంద్ర లాంటి వాడికి నీలాంటి అమ్మాయి భార్య కావడం చాలా అవసరం.